ఇరాన్ తోక ముడిచింది. పొరుగు దేశాలకు సారీ చెప్పింది ట్రంప్. లొంగిపోకుంటే మిసైల్ ఫ్యాక్టరీలు లాంచర్లను తుడిచిపెట్టేస్తాం. బిగ్గెస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్ తప్పదని వార్నింగ్. ఈయన ఇంకా 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 వార్నింగ్లు ఇచ్చుకుంటా పోతూనే ఉన్నాడు కదా ట్రంప్. మొన్న యుద్ధం జరిగిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని ఉన్నాడు కదా నేతన్యాహు, ఆయన ఆఫీస్ మీద ఇరాన్ బాంబు వేసింది, ఆయన చనిపోయిండు అని ఒక వార్త గుప్పుమన్నది. కానీ ఆయన బయటికి నవ్వుకుంటూ వచ్చి నేను సేఫ్గా ఉన్నా అని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించాడు. అదేవిధంగా ఈ ట్రంప్ గారు ఏమంటారు, ఇరాను నా మీద 2 సార్లు హత్య ప్రయత్నం చేసింది ఇరాన్ అధ్యక్షుడు అని ఆయన మొన్న చెప్తాను. ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత ఇరాన్ తోకముడిచి ఒక విధంగా ఇరాన్ కొంత వెనక్కి తగ్గిందని చెప్పాలి. గల్ఫ్ దేశాలకు ఇరాన్ సారీ చెప్పింది అంటేనే కొంత వాళ్ళు ఇప్పుడు ఆలోచించుకునే క్రమంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా ఇరాన్లో ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే. నిజం చెప్పాలంటే 1979కి ముందు ఇరాన్ ఒక అత్యాధునికమైన దేశం. పహ్లవి ప్రధాని ఉన్నప్పుడు చాలా అద్భుతమైన దేశము. అక్కడ మహిళల మీద ఏ ఆంక్షలు లేవు, పురుషుల మీద ఏ ఆంక్షలు లేవు, మతపరమైన ఆంక్షలు అసలే లేవు. ఒక సుందరమైన దేశంగా అద్భుతమైన దేశంగా ఉండేది. ఎప్పుడైతే 1979లో మత విప్లవం వచ్చిందో ఆ మత విప్లవం పేరుతోటి మత ఆంక్షలను విధించింది. అక్కడ మత ఆంక్షలు ఎంత దూరం పోయినాయి అంటే ఇట్లా హిజాబ్ ధరిస్తే ఇట్లా వెంట్రుకలు కనబడితే కూడా ఫైన్. ఆ ఫైన్ ఎంత? 10 లక్షలు, 5 లక్షలు. ఒకవేళ హిజాబ్ ధరించలేదనుకో నెల రోజులు జైలు శిక్ష. ఒకవేళ చెప్పినా మనుషులు వినలేదనుకో ఉరి శిక్ష. హిజాబు ధరించలేదా అని పర్యవేక్షించడానికే మొరాలిటీ అనే ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇరాన్లో. దీన్ని బట్టే మహిళల మీద ఎంత తీవ్రమైన ఆంక్షలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పైగా బాల్య వివాహాలు 11 ఏళ్ళు దాటితే అక్కడ అమ్మాయిలకు పెళ్లి చేయాలి. ఒక ఆ చట్టం పెట్టింది. అంటే ఎంత తీవ్రమైన మత నిర్బంధం అక్కడ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ముమ్మాటికి ఖమేనీని హత్య చేయడంలో ఎలాంటి తప్పిదమే లేదు ఇజ్రాయెల్ది, అమెరికాది. ఎందుకంటే ఎప్పటికైనా పెనుముప్పు పాకిస్తాను, ఇరానే ఈ ప్రపంచానికి. కాబట్టి ఆ 2 దేశాల ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు వ్యవహరిస్తే తప్పించి ప్రపంచం ప్రశాంతంగా ఉండదు. మనం పాపం అంటిమా ప్రపంచం అంతా పాపం అయిపోతుంది. ఇక ఖమేనీ హత్యతోటి భారతదేశంలో ఉన్న దొంగలంతా బయటపడ్డారు. ఎట్లా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే ఇక్కడున్న హిందువులు పాపం అయ్యో హిందువులను చంపుతున్నారు అక్కడ అన్నారు. అంటే ఇక్కడున్న వాళ్ళు ఏమన్నారు, అప్పుడు మీకు అంత ప్రేమ ఉంటే ఆ హిందువులను ఇక్కడికి తెచ్చుకోర్రి, లేకపోతే మీరు అక్కడికి పోర్రి అని దురుసుగా మాట్లాడింది. కానీ ఖమేనీని చంపితే ఇక్కడ నిరసనలు తెలియజేస్తాను. మరి ఇదెంత విచిత్రం? ఖమేనీ ఎవడు, మనకేం సంబంధం వానితోటి? వాని చంపితే మనకేంది? కానీ సిగ్గు లేకుండా ఇక్కడోళ్ళు వానికి మద్దతుగా ర్యాలీలు తీయడం, ధర్నాలు చేయడం, ఇవన్నీ నిజంగా మన భారతదేశంలో చాలా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద దాడి జరిగితే అయ్యో పాపం అని మన హిందువులు అంటేనేమో తప్పైందట. కానీ ఎవడో ఇరానోడు చచ్చిపోతే ఇక్కడున్న వాళ్ళు గొడవకు దిగుతాను, ఇక్కడున్న వాళ్ళు ర్యాలీలు చేస్తాను, ఇక్కడున్న వాళ్ళు నిరసనలు చేస్తాను. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇటువంటి వాళ్ళు ఎప్పటికైనా భారతదేశానికి ప్రమాదం అని అర్థం చేసుకోవాలి మనం. నువ్వు దేశం కోసం ఉంటానవా, ఎవరి కోసం బతుకుతానవా? కాబట్టి ఖమేనీ హత్యతోటి భారతదేశంలో ఎంతమంది దొంగలు ఉన్నారో బయటపడ్డది. ఇన్ని రోజులు కొంత బ్యాలెన్స్డ్గా మనం మాట్లాడినప్పటికీ మన హిందువుల కోసం, బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువుల కోసం మాట్లాడితేనేమో మనోళ్ళ విమర్శలు చేసి, కానీ ఖమేనీ కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు నిరసన దీక్ష చేస్తా అంటే మనోళ్ళు సపోర్ట్లు కొడతాను. ఎంత డబుల్ స్టాండర్డ్ ఇది! శత్రువు ఎవడైనా మనకు శత్రువే, అది అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ఖమేనీ హత్య విషయంలో ట్రంప్కు 100% మనం మద్దతు పలకవలసిందే, అందులో ఎలాంటి సందేహమే లేదు.